కొట్టాను. నేను నీ తలుపు కొట్టాను. ఏంటమ్మా పెద్దావిడ, ఇంకా నువ్వు వెళ్ళిపోలేదా? అసలే రోజులు బాలేదు, రోగాల రోజులు. నేను కూడా రోగానికి భయపడితే ఎలాగే. ఈ ఊర్లో 4 మెతుకులు తిన్నానుగా. ఈ వేపాకు చలవతో ఈ ఊరికి శాంతి చేయాలని నీ తలుపు కొట్టాను. ఈ అర్ధరాత్రిపూట యాపాకు రావడం ఏంటి? ఎందుకు? దేనికోసం అమ్మా? అది కాదులే. నడిచావు దాటితే మహమ్మారులు ఈ ఊరి పులిమేరలు దాటుతున్నారే. ఈ ఊరిని మొత్తం తినేస్తారే. మానవ మాత్రులు మనం ఏం చేయగలం చెప్పు? కాపాడితే ఆ అమ్మోరు తల్లే కాపాడాలి. చూడు, ఈ వేప నీళ్ళు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బాగుంది నీ చాదస్తం. ఈ వేప నీళ్ళు ఈ ఊళ్ళో ప్రతి గడప మీద చల్లుకుంటూ పొలిమేర దాకా వెళ్ళి పొలిమేరలో పోసిరా. బాగుంది నీ చాదస్తం. ఈ అర్ధరాత్రి అలా ఊరంతా నీళ్లు చల్లుతూ కూర్చుంటే నా గుడిసెవరు చూస్తారు? చాదస్తం కాదు. నా గుడిసెవరు చూస్తారు? చాదస్తం కాదు. ఈ నీళ్లు చల్లితే ఏ రోగం ఈ ఊరి నువ్వు తిరిగి నా దగ్గరకు వచ్చే వరకు ఈ గుడిసె నుంచే కాదు, ఈ ఊరి నుంచే వెళ్ళను. నా మీద ఒట్టు. నీ మీద ఒట్టు. అది మాత్రం తిరిగి చూడకుండా వెళ్ళు. సరే, నీ మాట నన్ను వెళ్తున్నాను. నా ఇల్లు జాగ్రత్తమ్మావు. ఒట్టేసావు, మర్చిపోకు. ఈ ఆకలది నిలవదలను ఏంటో వెళ్ళారిపోతేమో ఒప్పుకున్నాక తప్పుద్దా మరి. ఇంటికి పడిందో లేదో. ఒట్టి మీద అన్నం ఉండి పెట్టుకుని చెప్పొచ్చుంటే బాగుండేది. చెప్పొస్తాను. ఊరిని కాపాడడానికి వచ్చిందా? ఆ తల్లి ఎప్పుడూ ఇక్కడే ఉంటే ఈ ఊరికి ఏ చెడు రాదుగా. కానీ తెల్లంటే ఆ తల్లి వెళ్ళిపోతేమో నువ్వు తిరిగి వచ్చేదాకా ఈ ఊరి నుంచి నేను వెళ్ళను. నేను తిరిగి వచ్చేదాకా నా మీద గుర్తేసింది కదా. ఎప్పటికీ ఇక్కడే ఉంటాను. నీ త్యాగాన్ని నా రూపుగా చేసుకుని ఇక్కడే అమ్మోరుగా వెలుస్తాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఊరి గ్రామదేవతనవుతాను.